వచ్చిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, రైతులకి ఏం చేయలేదు అని అంటున్నారు. రైతులు అంటే ఇబ్బంది అంటే రైతులకి ఏమి ఇబ్బంది? రైతులకి ఇన్సూరెన్స్ ఒకటి 2 లక్షలు వచ్చినాయి, 2.5 లక్షలు వచ్చినాయి 2 సంవత్సరాలు. 1 లక్ష వచ్చిన వాళ్ళు 50,000 వచ్చిన ఒక ఎస్సీ క్యాండిడేట్కి కూడా 3 ఎకరాలు ఉంటే 3 15,000 40,000 60,000 వచ్చినాయి 2 సంవత్సరాలు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన ఏదో ఇచ్చినప్పుడు కూడా మనం ఇంటికి ఎకరాకు 200 300 ఇన్సూరెన్స్ కట్టాలి, కడితే కానీ ఇన్సూరెన్స్ రావు. ఇప్పుడు గవర్నమెంట్ రాష్ట్రం మొత్తానికి ఆయన కొట్టుకుంటుండు, పైసా కూడా రైతులు అడగకుండా రైతులు ఇబ్బందులు ఉన్నారని ఆయనే కడుతున్నాడు అనమాట. ఎంత కట్టినా పొలాన్ని మొత్తానికి ఈ క్యాప్ చేసుకొని మనం ఈ క్యాప్ చేసుకుంటే సార్ ఊర్లలో పెట్టి సచివాలయానికి పోయి రైతులు రైతులు ఆడికో పోవాలా, ఈడికి ఆడికిపోతే ఆడికి ఆయన వచ్చి పొలాల మీదకి వస్తుండు, పొలాల మీదకి వచ్చి చేసుకుంటుండు. రైతులకు ఇబ్బంది ఏమిటి? కాంట్రాక్టుదారులు ఎవరైనా బిల్లులు పడకపోతే బిల్లులు చేసిన ఒక నష్టపోతున్నారు, కానీ ప్రతి ఒక్కరికి ఏం నష్టం లేదు. బిల్లు కాక 10 లక్షలు 20 లక్షలు పెట్టిన రైతు కాంట్రాక్టుదారులు ఉంటారు కదా, వాళ్ళే కానీ కొదమలకి ఏమి ఇబ్బంది లేదు. బిల్లు కాకపోతే వాళ్ళకి ఒకటి వడ్డీ లాస్గా ఉంది, కానీ ప్రతి ఒక్కరికి రైతులకి ఇద్దరులో జగన్ గారే బెటర్ అంటారు చంద్రబాబు గారు. అంటే అదే కదా, ఈ రావటమే కదా ఈ రైతు భరోసా ఇవ్వటము, ఈ ఆట ఎత్తుండు కదా రైతు భరోసా, ఈ పథకాలను ఎత్తుండు కాబట్టి అది రైతుల్లో కూడా ఏమీ ఇబ్బంది లేదు. గుండమ్మ. ఇప్పుడు మార్కాపురం నియోజకవర్గమ్మా? మార్కాపురమే. ఓకే, చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు 2024లో? ఎవరు బాగా చేశారు? ఎవరు బాగా చేసిన జగన్ అన్నే వచ్చేది అంతే అంటారు. అంతే పక్కా. చంద్రబాబు గారు మరి ముగ్గురుతో కలిసి వస్తున్నారు కదా జగన్ గారిని ఓడించడానికి. ఓడించినా రాదు. ఏంటి ముగ్గురు వచ్చినా రాదు? ముగ్గురు వచ్చినా రాదు, 10 మంది కలుపుకున్నా రాదు. అంటే బీజేపీ కూడా వచ్చింది కదా, ఏం రాదు. గుడి మురిగిపోయినట్టు ఇంకా లెక్కలేదులే, గుడ్డు మురిగిపోయినట్టే అంటారు. అంతే. ఇక్కడ అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉంది? అన్నా రాంబాబు గారికి అలాగే నారాయణ రెడ్డి గారికి? ఏమన్నా మార్కాపురం పొదిలి మండలం అవన్నీ తెలియలేదు కదా నాకు. మార్కాపురం ఎక్కువ మెజార్టీలో ఉంటుందని తెలుసు. అది ఓకే, మొత్తానికైతే మాదే చెప్పండి, నారాయణ రెడ్డి గారా లేకపోతే అన్నా రాంబాబు గారా? అన్నా రాంబాబు గారు. అంతే అంటారు. ఎందుకని? అంతే, మేము ఆయన సొమ్ము తింటున్నాం కాబట్టి, జగన్ గారు చేస్తున్నారు కాబట్టి అన్నా రాంబాబు గారు అంటున్నారు. చేస్తాడన్న నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. మీకు పాలి మంచిగా చేయాలి కదా, చేయకపోతే ఆయన ఇల్లు కూడా కొక్కిలో పెట్టి తిరగదు ఇంకేమో. ఓకే, సో మీకైతే చేస్తాడన్న నమ్మకం ఉంది. మంచి చేయి కట్టబోతుండు. మరి అంతా రౌడీయిజం చేస్తున్నాడు అంటగా? రౌడీయిజం చేస్తున్నాడు అంటగా? ఏమో రౌడీ చేస్తుండ్రో ఏం చేస్తుండ్రో లోకంలో అంత సంగతులు మాకేం తెలుసు. నీకైతే బానే ఉందంట? మాకు బాగానే ఉంది, ఎవరు ఇట్టం వాళ్ళది కాదు. అయితే చంద్రబాబు గారు వస్తే ఇంకా మంచిగా చేస్తా, నన్ను గెలిపియండి అని అడుగుతున్నారు. ఏమో ఇంకా మాకు తెలియదు, మంచి చేస్తాడో చెడు చేస్తాడో. ఆయన ఎట్ట పోతాడు జగము, జగన్కే వేసేది మేము. ఇక్కడ మరి జగన్ గారి పక్క అన్నా రాంబాబు గారు నిలబడుతున్నారు, టీడీపీ పక్క నారాయణ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఎవరు నిలబడితే మాకెందుకు, ఎవరు నిలబడితే మాకెందుకయ్యా? ఎవరైనా మీకు జగన్ గారే కావాలంటావు? మేము జగన్కి కావాల్సిన జగనే. నీకు పెన్షన్ వస్తుందా? 3,000 వస్తుందా? వస్తుందిలే. 4,000 ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. మాకు 4 వద్దు, ఏమో మనిషి కాలే తొక్కుతాడు వచ్చి. 4,000 వద్దా? మాకు వద్దులే, ఆ 3,000 3,000 సరేలే, జగన్ గారిని అయితే గెలిపిస్తా అంటావు. నా పేరు తిరుపతమ్మ. తిరుపతమ్మ గారు, ఈ 5 ఏళ్ళు ఎట్లా ఉంది? బానే ఉంది. 14 ఏళ్ళు ఎట్లుంది? అప్పుడు మాకు తెలియదు కానీ ఇప్పుడు 5 ఏళ్ళు బానే ఉంది. వాలంటీర్లు వస్తుండ్రు ఇస్తుండ్రు, వేస్తామని వేసిండు, బానే ఉంది ఇప్పటికేమో. ఈసారి ఇక్కడ మార్కాపురంలో అన్నా రాంబాబు గారు ఓడిపోతారు, మేము టీడీపీ గెలిచిద్ది అని అంటున్నారు నారాయణ రెడ్డి గారు. అవన్నీ మాకు తెలియదు, మేము వేసేది జగన్కి. ఇంకా అవన్నీ వాళ్ళు గెలవని వీళ్ళు గెలవని, వాళ్ళు గెలవని ఎవరన్నా కానీ వేసేది జగన్. ఇక్కడ మొత్తం అందరు అంతే. ఎందుకంటే చెప్పేది ఏముంది, మాకు వేస్తామని మాకు ఇచ్చిండు. ఇంకా ఎక్కువ కాదయ్యా.
ఆ. ఓకే. మాకు ఇప్పటికేమో వేస్తానని గ్రూపులు కానీ పిల్లలకు కానీ రైతు భరోసా కానీ అన్ని బాగానే వేసిండు, బాగానే ఉంది ఇప్పటికేమో. మొత్తానికి మళ్ళీ జగన్ గారు కావాలని అనుకుంటున్నాము. ఇంకా అది లేదా చంద్రబాబు గారు ఇన్ని హామీలు ఇస్తున్నాడు కదా మీకు? ఏ హామీలు ఇచ్చినా ఏది ఏం రాలేదుగా, అనేదే కానీ రాలేదుగా. ఇక్కడ మార్కాపురంలో ఎలా ఉంది? ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ అన్న రాంబాబు గెలుస్తాడే మంచి మెజార్టీతో. అన్నబాబు గారు మంచి మెజార్టీతో గెలుస్తారంటారు. అదేంటి ఈసారి నారాయణ రెడ్డి గారేమో నేను రెడ్డి సామాజిక వర్గంతో నాకే ఓటేయండి అని అంటున్నాడుగా. ఆ విధంగా ఏమై మేము పైన చూసుకుంటాం కానీ లోకల్ ఎవరు అనేది ఆలోచిస్తాం. మాకు పైన నేను ఓడిపోతే చచ్చిపోతా అని కూడా కామెంట్లు చేస్తున్నాడు. దానికి మనం ఏం చేయగలుగుతామే, అది మనం ఆపేది కాదు, ఆయన ఇష్టం కాదు, పెద్దోడు అది మనం ఏం చేద్దాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలి, అన్ని పథకాలు ఇచ్చిండు, బాగా కాలం అవుతుంది, మంచి వర్షాలు పడ్డాయి, పాడి పంట బాగుంది. మాకు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి కావాలని కోరిక. మేము లోకల్ పవన్ శెట్టి రెడ్డి ఇంకొకటి ఆలోచిస్తాం. మాకు 5 స్టేజీలో జగన్మోహన్ రెడ్డి కావాలి, కులం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ఎట్లుంది, ఇంతకు ముందు 14 ఏళ్ళు ఎట్టుంది? అప్పుడు ఏముంది నాయన, ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 2-2.5 లక్షలు కూడా వచ్చినాయి ఉన్నాయి ప్రతి ఒక్క పేదోడి ఇంటికి. అప్పుడు మేము కనీసం ఇప్పుడు 100-200 కూడా వచ్చింది లేదు. ఊరికేదో మాటలు చెప్పుకొని వెళ్ళిపోవటమే. ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి రైతుడు 160-150 సీట్లు తక్కువ 150 సీట్లు వస్తాయంట, తగ్గకుండా వచ్చే అవకాశం ఉంది. మాకు అవన్నీ ఏం తెలియదు, మేము మటుకు జగన్ అనే కావాలనుకుంటున్నాం కానీ అంతే. కానీ ఎందుకంటే బాగా ఉంటుంది కాలం వానల గురించి వర్షాలు మళ్ళా చంద్రబాబు వాన లేకుండా ఎండిపోతామని పైర్లు పంటలు అది మా బాధ. ఏం లేదు, మొత్తం వ్యవసాయదారులకు మంచి జరిగింది. అది రైతు ఏం మంచి జరిగింది, వాన రాదని అది వాన కూరదని మా బాధ. ఏం లేదు, వానలు రావా? ఓకే. ఇప్పుడు ఇక్కడైతే నేను వస్తే ఇంకా మంచి చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు. నన్ను గెలిపియండి, నేను ఇంకా డెవలప్ చేస్తా అంటున్నాడు. ఎవరు గెలిపిస్తారు అప్పుడు మనకేం తెలుసు. మేమైతే జగనే కావాలనుకుంటున్నాం. అది అన్న రాంబాబు గారు తెలుసా మీకు? ఎందుకు తెలీదు, వచ్చిందిలే. మరి ఆయనే జగన్ గారి తరపున నిలబడ్డాడు. నారాయణ రెడ్డి గారు తెలుసుగా, ఇద్దరు తెలుసులే, తరపున నిలబడ్డాడు. వీళ్ళిద్దరికి పోటీ ఎలా ఉంది అవన్నీ మాకు తెలియదు కానీ అక్కడ వాళ్ళ సంగతులు ఏం తెలుసు. మా ఊరి సంగతి మటుకు జగన్కి అది.